సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. జీజీహెచ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది హెడెడ్ బై డాక్టర్ రమేష్ వాళ్ళ కొలీగ్స్ మధ్యలో జాప్యం వల్ల ఆగిపోయిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ మళ్ళా స్టార్ట్ చేయబడినది. రీసెంట్గా లాస్ట్ వీక్లోనే 2 మేజర్ కేసులు, ఒకటేమో హిప్ అంటే పింటి ఎముక రీప్లేస్మెంట్ చేసినాము, ఇంకోటేమో మోకాలు చిప్పలు అరగటం వల్ల నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినారు. ఇలాంటి జాప్యం కావడానికి కారణం మెయిన్గా ఒకటేమో ఇంప్లాంట్స్ సప్లై కాకపోవటం ఒకటి, రెండవది కొద్దిగా ఒక సీఎం పని చేయటం లేదు, ఇంకొక సీఎం ఆల్వేస్ మన రోజు రెగ్యులర్ యాక్సిడెంటల్ కేసెస్ వాటికే సరిపోతుండే, అందువల్ల జాప్యం అయింది. రెండో సీఎం కూడా హెచ్డిఎస్ ఫండ్స్కి వెళ్ళి రిపేర్ చేసి అందుబాటులో తెచ్చినందుకు ఇవన్నీ సర్జరీస్ అవుతున్నాయి. రమేష్ అండ్ వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ సర్జరీస్ అనేది మన పాలమూరు ప్రతి పల్లెలో చొచ్చుకొని పోవాలి. దాని ప్రకారము ఇలాంటి ఆపరేషన్ చేయడానికి మా ఎంటైర్ టీం రెడీగా ఉందని చెప్పడానికే అయితే 2 పిల్లర్స్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శివరామ్ నాయక్ గారు వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దే హ్యావ్ స్టార్టెడ్ ఈ సర్జరీ మన హాస్పిటల్లో. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడానికి రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి అంతకుముందు చాలానే అయినాయి, కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది. రీజన్స్ సార్ చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ సప్లై చేయకపోవడం కానీ, కొంచెం ఇన్స్ట్రుమెంట్స్లో డెఫిసిట్ ఉండడం కానీ అవన్నీ రెక్టిఫై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మేము రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినాము. అందులో లాస్ట్ ఒక 2 వీక్స్ లోపల 2 పేషెంట్లకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. అందులో ఒకటేమో హిప్ రీప్లేస్మెంట్. ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది మన ప్రభుత్వ హాస్పిటల్లో మొదటిసారి అయింది. అంతకుముందు రీప్లేస్మెంట్స్ అయినా కానీ, నీ రీప్లేస్మెంట్స్ అయినా కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కాలేదు. ఇది ఫస్ట్ కేసు. సో హిప్ రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ మామూలుగా ఈవెన్ మీ మహబూబ్నగర్లో బయట హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్నా కానీ మినిమంగా 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. అది హైదరాబాద్ పోతే అది 3.5 లక్షల వరకు అవుతుంది. అవన్నీ కూడా మన దగ్గర ఫ్రీగా అవుతున్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం చేయట్లేదు తెలిసిన తర్వాత అన్ని కేసులు రావట్లేదు. దీని ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ రీప్లేస్మెంట్స్ మొదలైన కనుక మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఫ్రీగా అవుతాయని వాళ్ళకు తెలియాలి. సో ఈ 2 పేషెంట్ ఒకళ్ళేమో అనంతమ్మ, రెసిడెంట్ ఆఫ్ పెద్ద జాత్ర నారాయణపేట డిస్టిక్. ఆమెకేమో హిప్ రీప్లేస్మెంట్ చేశాము. ఆమెకు తుంటి ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయిపోతే ఆ ఏజ్ దృష్ట్యా ఆమెకు హిప్ రీప్లేస్మెంట్ చేయాలా, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. పేషెంట్ రాములు, వీళ్ళు పాలమూరు అచ్చంపేట డిస్టిక్. వాళ్ళకేమో నీ రీప్లేస్మెంట్, మోకాలు అరిగిపోయింది కనుక నీ రీప్లేస్మెంట్ చేశాము. 2 కూడా బాగున్నారు. పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చాము, వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు, వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు. దాని గురించి అని చెప్పేసి సర్జరీ అయినాక 2 వారాలకు మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మనకు తెలియాలి కదా. అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు నడుస్తున్నారు. ఇది కూడా చూడొచ్చు. చేయడానికి మొత్తం ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేషను. నేను డాక్టర్ రమేష్, డాక్టర్ శివరామ్ నాయక్ అసోసియేట్ ప్రొఫెసరు, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ లాలు నాయక్, డాక్టర్ నరేష్, డాక్టర్ శరత్ చంద్ర, ఇంకొన్న అందరు కూడా కోఆపరేట్ చేశారు. మా థియేటర్ సిస్టర్సు, అనస్థీషా డిపార్ట్మెంట్ డాక్టర్ మాధవి వాళ్ళ టీం అందరూ కోఆపరేట్ చేసేట్లా మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఈ కోఆపరేషన్ ఇట్లాగే ఎక్స్టెండ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. నా పేరు టి రామ్ సార్, అచ్చంపేట, అది బల్మూరు మండలం. బల్మూరు మండలం 15 ఏళ్ళ మోకాళ్ళ నొప్పులు వచ్చి 2 ఏళ్ళ కాలుకు చేపించుకున్నా. ఇంట్లోనే మంచిగా తక్కువైంది. మళ్ళీ ఇప్పుడు కనుమకాలు చేపించుకున్నా. మంచిగా ఉంది. సీము రాలే, ఏం తెలియలే, మంచిగా బాగా అవుతుంది. మంచిగా మందులు డాక్టర్ మందులు ఇస్తుండ్రు, మంచిగా చేస్తారు. మా అదృష్టం ఈ పేదవాళ్ళకు ఈ దగ్గర పట్ల ఈ మహబూబ్నగర్లో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి
బీద వాళ్ళకు ఎంతో సాయం పరుస్తుండ్రు. ఈ మోకాళ్ళ నొప్పులతో మంచిగా బాగుపరుస్తుండ్రు. మా డిస్టిక్లో దగ్గర మాకు అక్కడ హైదరాబాద్కు అక్కడ పోవాలంటే ఎక్కడో గాంధీకి చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు. ఈ పల్లెల ప్రాంతానికి మొత్తానికి భలే మేలు జరిగింది. దగ్గర పట్ల వేసినందుకు మాకు ఎంతో మంచిగా ఉంది సార్. మోకాళ్ళ నొప్పులతో బాధ ఏగలేక తండ్రులాడుతున్నాము. డాక్టర్లకు, సిస్టర్లకు అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ఊరు పెంచటం నాకు చిన్న నొప్పి గీడ కీళ్ళ నొప్పి అనుకుంటేనే ఒక వారం 10 రోజుల్లో వీడికి వచ్చేసిన. 18 రోజుల్లో ఆపరేషన్ చేసినారు. నాకు మంచిగా ఉంది సార్. ఇప్పటికి మా ఊరు కష్టం ఉందా? ఏమి కష్టం లేదు సార్. పుండు ఇట్లా అంతా మంచిగా మాడిపోయింది. తాండు పట్టుకొని నడుస్తుండా, తాండు ఇడిసి కూడా 2-3 అడుగులు నడిచిన ఈడికి వచ్చి ఈరోజు నడిచిన సార్. మంచిగా ఉంది. కొంచెం నొప్పి అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఉంది సార్. నా పేరు ఎక్కడ పోలేదు సార్. ఈడికే వచ్చినాము. ఎక్కడ గవర్నమెంట్కి ఎక్కడ పోలేదు. ఇట్లా ఒకతోనికి చెట్ల మందు కానీ పోయినాము. చెట్ల మందుకు తగ్గుతలేదు, కట్టుకట్టడానికి రాదు అన్నారు. ఇంకా ఇక్కడే ఒక్కటే రోజు పోయినాం. ఇంకా ఇక్కడ వచ్చినాం సార్. అక్కడ ఏ పోలేదు. మా ఊరు పెంచేటం. నా పేరు అనంతమ్మ, నా భర్త పేరు కుమ్మన్న.